హలో అండి, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగములు అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని తెలుగులో భాషా భాగములు అంటారు. ఓకే. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి భాషకు కీలకం. అంటే మీరు ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారనుకోండి, అందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. వాక్యంలో ఒక పదం పోషించే పాత్ర అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఏ భాగానికి చెందినదో సూచిస్తుంది. అంటే మీరు ఒక వాక్యం చూశారనుకోండి, అందులో చాలా వర్డ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క రోల్ ప్లే చేస్తుంది. దాని యొక్క అది పోషించే పాత్రను బట్టి అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. నామవాచకం, క్రియ మరియు విశేషణం వంటి పదాలతో విభజింపబడిన వ్యాకరణ సమూహాలలో ఒకటిగా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ను కేంబ్రిడ్జ్ డిక్షనరీ నిర్వచించింది. అయితే ఇప్పుడు ఈ నిర్వచనాన్ని నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి పెట్టాను. కానీ మీరు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏమైనా రాస్తున్నారనుకోండి, అక్కడ మీరు తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది కదా. సో మీకోసం నేను ఇంగ్లీష్ డెఫినేషన్ కూడా యాజ్ పర్ ద కేంబ్రిడ్జ్ డిక్షనరీలో మనకి డెఫినేషన్ ఎలా ఉందో ఆ డెఫినేషన్ అని నేను ఇక్కడ పెట్టాను, మీరు కూడా చదువుకోండి. వన్ ఆఫ్ ద గ్రామటికల్ గ్రూప్స్ సచ్ యాజ్ నౌన్, వెర్బ్ అండ్ adjective into which words are divided depending on their use. సో దీని మీనింగ్ అనేది నేను ఇక్కడ పెట్టాను, మీరు అది చదువుకోవచ్చు. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ విత్ ఎగ్జాంపుల్స్. సో చూడండి, ఇక్కడ ఈ పార్ట్లో అంటే ఈ సెక్షన్లో నేను ఏం చెప్పబోతున్నానంటే, మనకి ఏమేమి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి విత్ ఎగ్జాంపుల్స్ అవి నేను మీకు చెప్పబోతున్నాను. అవి ఏమేమి ఉంటాయంటే నౌన్స్, ప్రొనౌన్స్, వెర్బ్స్, అడ్వర్బ్స్, అడ్జెక్టివ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ అండ్ ఇంటర్జెక్షన్స్. ఇవి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే. ఇవి మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడన్నా ఎగ్జామ్లో వస్తే మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే. కానీ జనరల్గా స్పోకెన్ ఇంగ్లీష్ పర్పస్ అనుకోండి, మీరు జస్ట్ ఒక ఐడియా ఉంచుకొని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డెఫినేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్. సో ఒక్కొక్కటి, ఫర్ ఎగ్జాంపుల్ నౌన్ ఉంది, ప్రొనౌన్ ఉంది, వీటికి సంబంధించిన డెఫినేషన్ చూద్దాం. అవి ఎగ్జాంపుల్స్ అంటే వాటితో పాటు కొన్ని సెంటెన్సెస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి నౌన్స్ అనేది చూడండి. నౌన్స్ ఆర్ వర్డ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు నేమ్ పీపుల్, ప్లేసెస్, యానిమల్స్, ఐడియాస్ అండ్ థింగ్స్. చూడండి, నౌన్స్ అంటే మామూలుగా నౌన్స్ అంటే ఏంటి? నామవాచకం అంటాం. తెలుగులో మనం నామవాచకం అంటాం. ఓకే. సో మనం వేటికైనా పేర్లు పెట్టి పిలుస్తాం. అంటే ప్రజలకు కానీ, స్థలాలకు కానీ, యానిమల్స్ కానీ, ఆలోచనలకు కానీ, వస్తువులకు కానీ పేర్లు పెట్టి పిలుస్తాం. అవన్నీ కూడా నౌన్స్. ఓకే. నౌన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 మెయిన్ కేటగిరీస్. చూడండి, ఈ నౌన్స్ మెయిన్గా అంటే ఇంకా చాలా కేటగిరీస్ ఉంటాయి, అందుకే ఇక్కడ మనం మెయిన్ కేటగిరీస్ అన్నాం. ఓకే. సో అవి వచ్చేసి కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్. ఒకటి వచ్చేసి కామన్ నౌన్, ఇంకొకటి ప్రాపర్ నౌన్. కామన్ నౌన్స్ కి ఎగ్జాంపుల్స్ అంటే చూడండి, అంటే కామన్ నౌన్స్ వచ్చేసి లైక్ జనరల్, అంటే జనరిక్ అని చెప్పి, జనరిక్ అనే టర్మ్ ఉంది ఇక్కడ. అంటే జనరిక్ అంటే మీరు ఎలా అర్థం చేసుకోవచ్చు, జనరల్ గా యూజ్ చేసే పదాలు అనుకోవచ్చు, పేర్లు అనుకోవచ్చు. బాల్, కార్, స్టిక్, ఎట్సెట్రా ఎట్సెట్రా అంటే మొదలైనవి. అండ్ ప్రాపర్ నౌన్స్ ఆర్ మోర్ స్పెసిఫిక్, అంటే ప్రత్యేకమైన పేర్లు కలిగి ఉంటాయి వాటికి. ఫర్ ఎగ్జాంపుల్, చరణ్ అంటే ఒక మనిషి పేరు. ద వైట్ హౌస్ బిల్డింగ్ పేరు. ద సన్ సూర్యుడు. ఓకే, ఇలా ప్రత్యేకంగా ఒక పేరు కలిగి ఉంటే వాటిని ఏమంటాం? ప్రాపర్ నౌన్ అంటాం. పేరు కాకుండా జనరల్ టర్మ్ ఉంటే, జనరల్ నేమ్ ఉంటే కనుక ఏమంటాం? కామన్ నౌన్ అంటాం. సో ప్రస్తుతానికి ఈ రెండు సెపరేట్. నేను తర్వాత మళ్ళీ నౌన్ అనే టాపిక్ ని డీటెయిల్ గా చెప్పినప్పుడు ఇంకా ఏమేమి నౌన్స్ ఉంటాయి, అవి ఎలా యూజ్ చేస్తారు అనే విషయాన్ని నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ నౌన్స్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ లో చూద్దాం. షీ బాట్ ఎ పెయిర్ ఆఫ్ షూస్. చూడండి, ఇక్కడ పెయిర్ ఆఫ్ షూస్ అంటే ఒక వస్తువు. వస్తువు కాబట్టి, వస్తువు పేరు కాబట్టి కామన్ నౌన్ అలా చెప్తున్నాం. ఐ హ్యావ్ ఎ పెట్. ఇక్కడ పెట్ అంటే బోల్డ్ చేశాను చూడండి, పెట్ అనేది నౌన్.
అదొక యానిమల్. ఓకే, ఈజ్ దిస్ యువర్ బుక్? దిస్ ఇస్ వచ్చేసి ఆబ్జెక్ట్, అంటే ఆబ్జెక్ట్ కూడా ఒక నౌనే. మెనీ పీపుల్ హ్యావ్ ఎ ఫియర్ ఆఫ్ డార్క్నెస్. అంటే ఇక్కడ ఫియర్ అంటే ఒక ఐడియా, అంటే అది ఎలా ఆ ఆలోచన ఎలా ఉంటుంది అని చెప్తుంది. ఐడియా అంటే ట్రూ ట్రాన్స్లేషన్ చేయకుండా కానీ ఐడియాస్ అనే కేటగిరీలోకి ఫియర్ అనే పదం వస్తుందని అర్థం చేసుకోవాలి. డార్క్నెస్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్, అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద నౌన్ కేటగిరీ, బట్ దీని గురించి మళ్ళీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఉన్న నౌన్స్, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్స్ వరకు చూస్తున్నాం ఇప్పుడు. హీఈస్ మై బ్రదర్. బ్రదర్ అనేది ఒక పర్సన్, సో ఇది కూడా నౌన్. దిస్ ఈజ్ మై స్కూల్. స్కూల్ అనేది ఒక పేరు, ఒక ప్లేస్ కి పేరు, కాబట్టి ఇది కూడా ఒక నౌన్. ఇప్పుడు చూడండి, ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రొనౌన్స్ అనే కేటగిరీ ఉందండి, సర్వనామాలు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి సర్వనామాలు, ప్రొనౌన్స్ అనే కేటగిరీ ఉందండి. సో ఇది ఏంటంటే ప్రొనౌన్స్ ఆర్ వర్డ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు సబ్స్టిట్యూట్ ఎ నౌన్ ఇన్ ఎ సెంటెన్స్. చూడండి, ప్రొనౌన్స్ అంటే ఏంటంటే పేరుకు బదులుగా వాడే పదాలు. ఓకే, వాటిని మన తెలుగులో సర్వనామాలు అంటారు. సో అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్ అండ్ ఇండెఫినిట్ ప్రొనౌన్స్. అంటే ఇవి ప్రొనౌన్స్ లో కొన్ని రకాలు, అంటే చాలా ఉంటాయి, అందులో కొన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. అంటే జస్ట్ పేర్లు మాత్రం తెలుసుకున్నాం. ఇవి ఎలా వాడతారు అనేది డీటెయిల్ లెసన్స్ లో వచ్చే క్లాసెస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ, హీ, షీ, ఇట్, దెమ్, హిస్, యువర్స్, ఎనీవన్, నోబడి, హూ, ఎట్సెట్రా. ఇవి ప్రొనౌన్స్ కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ సెంటెన్స్ లో ఎలా వాడతారు అనేది మనం చూద్దాం. ఐ రీచ్డ్ హోమ్ ఎట్ 7 ఇన్ ది ఈవినింగ్. చూడండి, ఇక్కడ ఐ అనేది మనము ఒక ప్రొనౌన్ గా వాడాం. ఐ అనేది ప్రొనౌన్ కి ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఐ అనేది అలా వాడాం. సో ఇది ఏ కేటగిరీ కిందకి వస్తుంది? ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్. సో మళ్ళీ మనం ప్రొనౌన్ అనే డీటెయిల్డ్ టాపిక్ వెళ్ళినప్పుడు ఆ ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి, సెకండ్ పర్సన్ ఏంటి, అవన్నీ కూడా మనం తర్వాత స్టడీ చేద్దాం. డిడ్ సమ్ వన్ సీ ఎ గ్రీన్ బ్యాగ్ ఆన్ ద కౌంటర్. ఇక్కడ సమ్ వన్ అనేది కూడా ఒక ప్రొనౌన్. ఇది దేని కేటగిరీ కిందకి వస్తుంది? ఇండెఫినెట్ ప్రొనౌన్ అనే కేటగిరీ కిందకి వస్తుంది. మళ్ళీ దీని గురించి కూడా మళ్ళీ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. అయితే చూడండి, మీరు ఎప్పుడైనా ఒక భాష కానీ ఏదైనా నేర్చుకునేటప్పుడు ఒక పారాగ్రాఫ్ ఏదంటే ఒక టాపిక్ చదువుతున్నారనుకోండి, అందులో కొన్ని పదాలు వస్తాయి. ఆ పదాల గురించి మీకు తెలియలేదనుకోండి, దానికి సంబంధించిన జ్ఞానం మీకు లేదనుకోండి, అంటే మీరు ఇంకా స్టడీ చేయలేదనుకోండి, ఆ టాపిక్ అనేది మీకు పూర్తిగా అర్థం కాదు, అంటే అర్థం కాకపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడైతే మీరు స్టడీ చేసే టాపిక్లో మీకు అన్నీ తెలిసిన పదాలే ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు ఆ టాపిక్ అనేది చాలా బాగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మ్, మన ఛానల్ ఫాలో అయ్యేవారు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఒక వీడియో చేయమన్నారు, పీడిఎఫ్ కూడా అడిగారు. సో నేను ఇది పీడిఎఫ్ కూడా చేసి నేను అంటే యాక్చువల్గా ఇది రెఫరెన్స్ తీసుకున్నాను ఇంటర్నెట్ నుంచి, దాన్ని మీకు తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాని రెఫరెన్స్ లింక్ కూడా ఇస్తాను. అయితే చూడండి, ఈ పీడిఎఫ్ స్టడీ చేస్తారు. ఓకే, స్టడీ చేయండి. తర్వాత ఈ ఒక్కొక్క పదం, అంటే తెలియని పదాలు, కొత్త కొత్త పదాలు ఏవైతే వస్తాయనుకోండి, అవి జస్ట్ అలా మీరు ఇంటర్నెట్లో స్టడీ చేసినా పర్లేదు. నేను వచ్చే క్లాస్లో ఒక్కొక్క టాపిక్ గురించి డీటెయిల్గా నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇండెఫినిట్ ప్రొనౌన్ అంటే ఏంటి,
రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి అంటే ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ లాగా ఇస్తున్నాను అంతే. అంతేకాని మళ్ళీ పొసెసివ్ ప్రొనౌన్లో చాలా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని గురించి సపరేట్ వీడియో చేసి నేను పెడతాను వచ్చే క్లాసెస్లో. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈజ్ దిస్ ద బాయ్ హూ వాన్ ద ఫస్ట్ ప్రైజ్? ఈజ్ దిస్ బాయ్ హూ వాన్ ద ఫస్ట్ ప్రైజ్ అంటే ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. అంటే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్లో ఏముంది? ఈజ్ దిస్ బాయ్ హూ వాన్ ద ఫస్ట్ ప్రైజ్ అంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన అబ్బాయి ఇతనేనా అంటున్నాం. డిడ్ సమ్వన్ సీ ఏ గ్రీన్ బ్యాగ్ ఆన్ ద కౌంటర్ అంటే కౌంటర్ వద్ద ఎవరైనా గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ రంగు సంచి చూసారా అంటున్నాం. ఐ రీచ్డ్ హోమ్ ఎట్ 7 ఇన్ ది ఈవినింగ్ అంటే నేను ఈవినింగ్ 7 o'clockకి ఇల్లు చేరుకున్నాను అనే మీనింగ్ వస్తుంది. దట్ ఈస్ మై మామ్. ఇక్కడ మై అనేది పొసెసివ్ ప్రొనౌన్ అనే కేటగిరీకి ఎగ్జాంపుల్. ఐ హర్ట్ మై సెల్ఫ్ ఎస్టర్డే వెన్ వీ వర్ ప్లేయింగ్ క్రికెట్ అంటే మేము నిన్న క్రికెట్ ఆడేటప్పుడు నాకు దెబ్బ తగిలింది, ఆర్ నేను దెబ్బ తగిలించుకున్నాను, నాకు నేనే దెబ్బ తగిలించుకున్నాను అన్నట్టుగా అర్థం వస్తుంది. ఇది వచ్చేసి రెఫ్లెక్సివ్ ప్రొనౌన్కి ఎగ్జాంపుల్. ఏది? మై సెల్ఫ్ అనేది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి మనకి వెర్బ్స్ అండి. వెర్బ్స్ అంటే క్రియలు. వెర్బ్స్ ఆర్ వర్డ్స్ that denote an action that is being performed by the noun or the subject in a sentence. చూడండి, ఇది డెఫినేషన్, వెర్బ్స్ యొక్క డెఫినేషన్. ఓకే, తెలుగులో మనం చూసినట్లయితే వెర్బ్స్ ఆర్ వర్డ్స్ అంటే వెర్బ్స్ అనేవి పదాలు. ఏ పదాలు? దట్ డినోట్ అన్ యాక్షన్ అంటే ఒక చర్యను తెలియచేసే పదాలు. దట్ ఈస్ బీయింగ్ పర్ఫార్మ్డ్ బై అంటే ఎవరి చేత పర్ఫామ్ చేయబడేటివి, ఎవరితో చేయబడేటివి? బై ద నౌన్ అంటే నౌన్ అంటే మనం కొన్ని పేర్లు అనుకున్నాం కదా, పర్సన్ పేరు కావచ్చు, ఏదైనా ఒక థింగ్ కావచ్చు అది. ఆర్ ద సబ్జెక్ట్ అంటే చేసేవాడు, పని చేసేవాడు అనుకోవచ్చు. ఇన్ ఎ సెంటెన్స్ వాక్యంలో. సో వాక్యంలో ఒక సబ్జెక్ట్ కానీ ఒక నౌన్ కానీ, ఓకే, అది చేసే పనిని తెలియచేసే పదాన్ని వెర్బ్ అంటాం. అది దీని డెఫినిషన్. అయితే నేను ఇప్పుడు తెలుగులో మీకు అర్థమయ్యేలా చెప్పాను, కానీ ఎప్పుడైనా మీకు ఈ క్వశ్చన్ కనుక వచ్చింది అనుకోండి ఎగ్జామ్లో కానీ ఎక్కడైనా, మీరు ఇంగ్లీష్లో ఇలా రాయండి. వెర్బ్స్ ఆర్ వర్డ్స్ దట్ డినోట్ అన్ యాక్షన్ దట్ ఈస్ బీయింగ్ పర్ఫార్మ్డ్ బై ద నౌన్ ఆర్ ద సబ్జెక్ట్ ఇన్ ఎ సెంటెన్స్. ఓకే, అలా రాయొచ్చు. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాక్షన్ వర్డ్స్ అంటే వాటికి ఇంకొక పేరేంటి? యాక్షన్ వర్డ్స్. ఓకే, మళ్ళీ నేను అంటే చూడండి, ఇప్పుడు మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుంటున్నారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకునే క్రమంలో మీకు కొన్ని కొత్త కొత్త పదాలు తారసపడుతున్నాయి అనుకోండి, ఆ పదాల మీద నేను సపరేట్ వీడియోలు చేస్తాను. ఇప్పుడు నేను యాక్షన్ వర్డ్స్ అని ఒకటి చెప్పాను నేను. ఇప్పుడు నేను యాక్షన్ వర్డ్స్ అని చెప్పి సపరేట్ టాపిక్ వెళ్ళాను అనుకోండి, ఏమవుతుందంటే కొంచెం టాపిక్ డైవర్ట్ అయినట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు మన ఫోకస్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని ఉంటాయి, వాటి యొక్క డెఫినిషన్, ఓకే, బ్రీఫ్ డెఫినిషన్ అండ్ ఎగ్జాంపుల్స్ అంతవరకు ఫోకస్ చేస్తున్నాం. దీనికి రిలేటెడ్ టాపిక్స్ అన్ని కూడా యాక్చువల్గా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వచ్చే రిలేటెడ్ టాపిక్స్ ప్లస్ ఒక్కొక్క కేటగిరీలో ఉండే నెంబర్ ఆఫ్ వర్డ్స్. అంటే మనం ఇప్పటిదాకా ఏం డిస్కస్ చేసాం? వెర్బ్స్ డిస్కస్ చేసాం. అంటే నెంబర్ ఆఫ్ వెర్బ్స్ మీరు చదివారనుకోండి చాలా పర్ఫెక్ట్ అయిపోతారు. అంటే అన్ని వెర్బ్స్ చదవని అవసరం లేదు. మీరు ఇంపార్టెంట్ తీసుకొని అవి మాత్రం చదవండి. ప్రొనౌన్స్ ఎన్ని ఉంటాయో అవన్నీ చదువుకోవాలి. ఓకే, సో అదేవిధంగా ఈ నౌన్స్ ఎన్ని ఉంటాయో నౌన్స్ అన్ని చదవని అవసరం లేదు. ఇంపార్టెంట్ నౌన్స్ తీసుకొని లిస్ట్ ఉంటుంది ఇంటర్నెట్లో, లేకుంటే నేను వచ్చే క్లాస్లో పెడతాను, అవి తీసుకొని చదువుకుంటే సరిపోతుంది. అంటే వాటి మీనింగ్స్ ఎలా వస్తాయి అనేది, అంటే వాటితో సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలనేది, అది కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఎంతవరకు చూసుకున్నాం? సో ఇది డెఫినేషన్ అయిపోయింది. ఇది కూడా నేను చెప్పాను. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెర్బ్స్ ఆర్ రీడ్, సిట్, రన్, పిక్, గివ్, కమ్, పుట్ ఎట్సెట్రా. సో ఈ పదాలన్నీ కూడా వెర్బ్స్ కు ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఈ పదాలని కాదు, నార్మల్గా వెర్బ్లను ఒక సెంటెన్స్ లో ఎలా వాడాలి అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ సెంటెన్స్ ద్వారా నేర్చుకుందాం. షీ ప్లేస్
క్రికెట్ ఎవ్రీడే. చూడండి, మామూలుగా వర్బ్ V1 వచ్చేసి ప్లే. ఇక్కడ ఎస్ ఎందుకు పెట్టామంటే ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కాబట్టి. అయితే మరి ఈ రూల్ అన్ని కూడా మనం వేరొక లెసన్లో చదువుకుందాం. అంటే అన్ని ఇప్పుడే నేర్చుకుంటే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో జస్ట్ ప్లేస్ అనేది ఒక వెర్బ్ గా మీరు పరిగణించండి. దర్శన అండ్ అరుల్ ఆర్ గోయింగ్ టు ద మూవీస్. సో ఆ దర్శన, అరుల్ ఇద్దరు కలిసి మూవీకి వెళ్తున్నారు. ఆర్ గోయింగ్ అనేది వెర్బ్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మై ఫ్రెండ్స్ విజిటెడ్ మీ లాస్ట్ వీక్. అంటే దీని అర్థం ఏంటి? మా ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ మా ఇంటికి వచ్చారు, నన్ను చూడడానికి వచ్చారు అని అర్థం. డిడ్ యూ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ తిన్నారా, బ్రేక్ఫాస్ట్ చేశారా అని అర్థం. ఇక్కడ హ్యావ్ అనేది వెర్బ్, ఇక్కడ విజిటెడ్ అనేది వెర్బ్. మై నేమ్ ఈజ్ మీనాక్షి కిషోర్ అని చెప్పాను అనుకోండి. సో ఇక్కడ ఇది వచ్చేసి ఈజ్ అనేది వెర్బ్. ఓకే, సో ఈజ్ అనేది వెర్బ్ కేటగిరీ కింద వస్తుంది. ఓకే, నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి యాడ్వర్బ్స్. యాడ్వర్బ్స్ అంటే క్రియా విశేషణాలు అని తెలుగులో అంటాం. డెఫినేషన్ ఏంటో చూద్దాం. యాడ్వర్బ్స్ ఆర్ వర్డ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వెర్బ్స్, adjectives అండ్ అదర్ adverbs యూజ్డ్ ఇన్ ఎ సెంటెన్స్. సో దీని డెఫినేషన్ మనం తెలుగులో చూసినట్లయితే adverbs అంటే ఏంటంటే ఒక వాక్యంలో ఉపయోగించబడిన అడ్వర్బ్స్, అంటే మళ్ళీ అవి కూడా అడ్వర్బ్స్, అంటే అడ్వర్బ్స్ ను లేకుంటే యాడ్జెక్టివ్స్ ను లేకుంటే వెర్బ్ ను, వీటికి సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలియచేసే పదాలు, వాటిని అడ్వర్బ్స్ అంటాం. ఓకే, సో అది తెలుగులో డెఫినేషన్. మీరు ఇంగ్లీష్లో అడిగినప్పుడు మీరు ఇలా రాయండి. దేర్ ఆర్ 5 మెయిన్ టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్. అంటే మొత్తం 5 రకాల అడ్వర్బ్స్ ఉన్నాయి. నేమ్లీ అంటే వాటి పేర్లు ఏమంటే adverbs of manner, adverbs of degree, adverbs of frequency, adverbs of time and adverbs of place. సో ఈ 5 కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అయితే నేను ఇవన్నీ చెప్తున్నాను, మీరు అకాడమిక్ వైపు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రాక్టీస్ చేయాలి అనుకుంటేనే వీటి మీద బాగా ఫోకస్ చేయండి. లేదు జస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ వరకు మాత్రమే అనుకుంటే జస్ట్ ఒక ఐడియా ఉంచుకోండి. ఐడియా ఉంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు ఏమి ఎగ్జామ్ రాయట్లేదు కదా. సో అవి ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. గ్రామర్లో తప్పులు లేకుండా మాట్లాడగలుగుతారు. కానీ ఎగ్జామ్లో రాయాలంటే మాత్రం కొంచెం గుర్తుండే విధంగా బైహార్ట్ చేయండి, కంఠస్థం చేయండి. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ adverbs ఆర్ టుడే, క్విక్లీ, randomly, ఇయర్లీ, 10 AM ఎట్సెట్రా. సో ఈ పదాలన్నీ కూడా adverbs కి ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇప్పుడు ఈ పదాలతో, అంటే ఈ పదాలని కాదు, జనరల్గా adverbs తో వచ్చే ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మనం చూద్దాం. డిడ్ యూ కమ్ హియర్ టు బై అన్ అంబ్రిల్లా. చూడండి, డిడ్ యూ కమ్ హియర్ టు బై అన్ అంబ్రిల్లా అంటే ఇక్కడ మీరు అంబ్రిల్లా కొనడానికి వచ్చారా అంటున్నాం. సో ఇక్కడ హియర్ అనేది ఒక యాడ్వర్బ్ కిందికి వస్తుంది. దాని కేటగిరీ ఏంటి? యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఓకే, అదేవిధంగా ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే యాజ్ ఐ వాజ్ సిక్. దీని మీనింగ్ ఏంటంటే నేను నిన్న స్కూల్కి పోలేదు ఎందుకంటే నాకు జ్వరం వచ్చింది, అలా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఎస్టర్డే అనేది యాడ్వర్బ్. అది ఏ కేటగిరీ? యాడ్వర్బ్ ఆఫ్ టైం అనే కేటగిరీ. నెక్స్ట్ వెళ్ళిపోదాం. స్వాతి రీడ్స్ ద న్యూస్ పేపర్ ఎవ్రీడే, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ ఎవ్రీడే అనేది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, నెక్స్ట్ కెన్ యూ ప్లీజ్ కమ్ క్విక్లీ, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. సో ఇక్కడ చూడండి, క్విక్లీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఓకే, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. నెక్స్ట్ వచ్చేసి తరుణ్ వాజ్ సో స్లీపీ దట్ హీ కుడ్ హార్డ్లీ కీప్ హిస్ ఐస్ ఓపెన్ డ్యూరింగ్ ద మీటింగ్. చూడండి, ఇక్కడ హార్డ్లీ అనేది ఒక యాడ్వర్బ్. అది ఏ కేటగిరీ కిందకి వస్తుంది? యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. అంటే ఏ లెవెల్లో ఉంది ఆ వర్క్ అనేది, అలా తెలుస్తుంది. మీనింగ్ చూసినట్లయితే తరుణ్ వాజ్ సో స్లీపీ అంటే తరుణ్కి చాలా నిద్ర వస్తుంది. దట్ హీ కుడ్ హార్డ్లీ కీప్ హిస్ ఐస్ అంటే తను అతి కష్టం మీద కళ్ళు ఓపెన్ చేసే విధంగా. ఎక్కడ, ఎప్పుడు? డ్యూరింగ్ ద మీటింగ్ అంటే మీటింగ్ సమయంలో, అలా అర్థం వస్తుంది. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. యాడ్జెక్టివ్స్. నెక్స్ట్ వచ్చేసి యాడ్జెక్టివ్స్. దీని డెఫినేషన్ చూసినట్లయితే యాడ్జెక్టివ్స్ ఆర్ వర్డ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఆర్ ప్రొవైడ్
మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నౌన్ ఆర్ ద సబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్. ఓకే, సో తెలుగులో చెప్తాను. అడ్జెక్టివ్స్ ఆర్ వర్డ్స్ అంటే అడ్జెక్టివ్స్ అనేవి కొన్ని పదాలు. ఏం పదాలు? దట్ ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అంటే వివరించడానికి ఉపయోగించే పదాలు. ఆర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ని తెలియచేయడానికి యూజ్ చేసే పదాలు. దేని గురించి? అబౌట్ ద నౌన్ అంటే నౌన్ అంటే పేర్లు అని చెప్పుకున్నాం కదా, ఆ పేర్ల గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ని లేకుంటే అది ఎలా ఉంది అని తెలియజేయడానికి ఉపయోగించే పదాలు అని ఇక్కడ చెప్తున్నాం. ఆర్ ద సబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్ అంటే నౌన్ అని కావచ్చు, లేదంటే ఒక సబ్జెక్ట్ అయినా కావచ్చు. అంటే మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ సబ్జెక్ట్ మీద కూడా అయి ఉండొచ్చు. ఓకే, సమ్ ఆఫ్ ఎగ్జామ్ ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఇంక్లూడ్ గుడ్, అగ్లీ, క్విక్, బ్యూటిఫుల్, లేట్ ఎట్సెట్రా. సో ఈ పదాలన్నీ కూడా adjectives కి ఎగ్జాంపుల్స్. ఓకే, ఇప్పుడు ఈ adjectives ని సెంటెన్సెస్ లో వాడితే ఎలా వాడొచ్చు అనే విషయాలు మనం చూద్దాం. ద ప్లేస్ వీ విజిటెడ్ ఎస్టర్డే వాస్ సిరీన్. అంటే సిరీన్ అంటే చూడండి, సో మీరు ఎప్పుడైనా ఒక మీనింగ్ తెలుసుకోవాలనుకుంటే ఈవెన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ లో అయినా కానీ, అంటే మీరు కంప్యూటర్ వాడుతున్నట్లయితే, సో ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రివ్యూ రివ్యూలోకి వెళ్ళండి. రివ్యూలోకి వెళ్తే ట్రాన్స్లేట్ అని ఉంటుంది. ట్రాన్స్లేట్ సెలెక్షన్ కొట్టినట్లయితే మీకు ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ పదాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు పెట్టుకున్నారనుకోండి, మీనింగ్ వస్తుంది. యాక్చువల్గా సిరీన్ అంటే ప్రశాంతంగా ఉంది అని అర్థం. ఓకే, ప్రశాంతంగా ఉంది అని అర్థం. సో ద ప్లేస్ వీ విజిటెడ్ ఎస్టర్డే వాస్ సిరీన్ అంటే మేము నిన్న ఏదైతే ప్లేస్కి వెళ్ళామో అది చాలా ప్రశాంతంగా ఉంది, అది ప్రశాంతంగా ఉంది అనే అర్థంలో వస్తుంది. ఇక్కడ సిరీన్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. నెక్స్ట్ చూద్దాం. డిడ్ యూ సీ హౌ బిగ్ ద డాగ్ వాస్? ఇక్కడ బిగ్ అనేది ఒక యాడ్జెక్టివ్. అంటే ఇక్కడ డాగ్ అనేది ఎంత పెద్దగా ఉంది, ఎలా ఉంది అనేది మనం చెప్తున్నాం. బిగ్ అంటే యాడ్జెక్టివ్. ద వెదర్ ఈజ్ ప్లెజెంట్ టుడే. వాతావరణం ఈ రోజు ప్రశాంతంగా ఉంది. సో అగైన్ ప్లెజెంట్ అని మీరు ఇలా సెలెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఒక మీనింగ్ అనేది వస్తుంది. ప్లెజెంట్ అంటే కూడా ప్లెజెంట్ అంటే మనకి ఎలా వస్తుంది అంటే ఆహ్లాదకరమైన, ఆహ్లాదకరంగా ఉంది. సో ఈ రోజు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది అనే అర్థం వస్తుంది. ఓకే, ద గ్రీన్ డ్రెస్ యు వోర్ ఆన్ యువర్ బర్త్డే వాజ్ లవ్లీ. సో మీకు ఎప్పుడైనా ఫుల్ సెంటెన్స్ మీనింగ్ కావాలంటే జస్ట్ ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా మీనింగ్ వస్తుంది. చూడండి, మీ బర్త్డే నాడు మీరు ధరించిన ఆకుపచ్చ రంగు దుస్తులు అందంగా ఉన్నాయి. లవ్లీ అంటే అందంగా ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. మై సిస్టర్ హ్యాడ్ ఓన్లీ వన్ చపాతి ఫర్ బ్రేక్ఫాస్ట్. అంటే మా సోదరి అల్పాహారం కోసం ఒకే ఒక చపాతిని కలిగి ఉంది. ఇక్కడ కలిగి ఉంది అని ట్రాన్స్లేషన్ చూపిస్తుంది, అలా కాదు. మన తెలుగులో తిన్నది అని వస్తుంది. ఎప్పుడైనా మనం ఫుడ్ ఐటమ్స్ గురించి చెప్పేటప్పుడు షీ హ్యాడ్ అంటే ఆమె తిన్నది, షీ హ్యాడ్ వన్ చపాతి అంటే ఆమె ఒక చపాతి తిన్నది, అలాంటి అర్థం వస్తుంది. కానీ ఇక్కడ ట్రాన్స్లేషన్ తప్పు ఉంది, అది మీరు అలా వాడకండి. అంటే తెలుగు వచ్చు కాబట్టి మీరు అలా వాడరు, కానీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసుకునేటప్పుడు ఇలా ఉంటుంది. ఓకే, మనం నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రిపోజిషన్. ప్రిపోజిషన్స్ అంటే విభక్తి ప్రత్యయాలు. Prepositions are words that are used to link one part of the sentence to another. అంటే సెంటెన్స్ యొక్క ఒక పార్ట్ ని ఇంకో పార్ట్ తో కనెక్ట్ చేయడానికి, లింక్ చేయడానికి ఉపయోగించే పదాలను ప్రిపోజిషన్స్ అంటాము. సో ప్రిపోజిషన్స్ షో ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆర్ సబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్. అంటే ఒక వాక్యంలో, ఇన్ ఏ సెంటెన్స్ అంటే ఒక వాక్యంలో ఒక ఆబ్జెక్ట్ కానీ సబ్జెక్ట్ కానీ, మళ్ళీ సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను విడివిడి క్లాసెస్లో వచ్చే క్లాస్లో మీకు చెప్తాను. వాటి యొక్క పొజిషన్, ఆబ్జెక్ట్ కానీ సబ్జెక్ట్ కానీ పొజిషన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎక్కడుంది, అంటే ప్రిపోజిషన్ షో ద పొజిషన్ అంటే ఇక్కడ అంటే దేని గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ అది ఎక్కడుంది అనేది తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రిపోజిషన్స్. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఆర్ ఇన్ అంటే లోపల, అవుట్ అంటే బయట, బిసైడ్స్ అంటే చూడండి, బిసైడ్
అంటే పక్కన, బిసైడ్ అంటే బిసైడ్స్ అంటే అంతే కాకుండా, సో ఇక్కడ బిసైడ్ అని ఉండాలి. బిసైడ్స్ అంటే అంతే కాకుండా, బిసైడ్ అంటే పక్కన. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ఎదురుగా, బిలో అంటే కింద అని చెప్పుకోవచ్చు, ఆపోజిట్ అంటే ఎదురుగా. ఓకే, నెక్స్ట్ ఈ ప్రిపోజిషన్స్ తో వచ్చే ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం ఇప్పుడు. ద టీచర్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు డ్రా లైన్స్ ఆన్ ద పేపర్ సో దట్ దే కుడ్ రైట్ ఇన్ స్ట్రైట్ లైన్స్. సో ఒక్కసారి నేను ఈ సెంటెన్స్ ఇలా సెలెక్ట్ చేశాను అనుకో, నాకు ఇక్కడ ట్రాన్స్లేషన్ వస్తుంది చూడండి. విద్యార్థులు సరళ రేఖల్లో రాయడానికి వీలుగా కాగితంపై గీతలు గీయాలని ఉపాధ్యాయులు కోరారు. సో మీనింగ్ చూసినట్లయితే ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ అంటే టీచర్ స్టూడెంట్స్ కి చెప్పారు టు డ్రా లైన్స్, సరళ రేఖలు గీయమని, ఆన్ ద పేపర్ అంటే ఎక్కడ, పేపర్ పైన, సో దట్ దే కుడ్ రైట్ ఇన్ స్ట్రైట్ లైన్స్, సో దట్ అంటే తద్వారా అని వస్తుంది, సో అలా రాస్తే అని వస్తుంది, అలా గీస్తే అని వస్తుంది. దే కుడ్ రైట్ ఇన్ స్ట్రైట్ లైన్స్, సో వాళ్ళు స్ట్రైట్ లైన్స్ గీయగలుగుతారు అని అర్థం వచ్చింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద చైల్డ్ హిడ్ హిస్ బర్త్డే ప్రెజెంట్స్ అండర్ హిస్ బెడ్. సో ఇక్కడ అండర్ అనేది ఒక ప్రిపోజిషన్, ఇక్కడ వచ్చేసి ఇన్ అనేది ఒక ప్రిపోజిషన్. ఓకే, సో దీని మీనింగ్ చూద్దాం. ద చైల్డ్ హిడ్ హిస్ బర్త్డే ప్రెజెంట్స్ అండర్ హిస్ బెడ్. నేను ఇలా పెట్టాను అనుకోండి, సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ మీకు మీనింగ్ వస్తుంది. ఆ చిన్నారి తన బర్త్డే గిఫ్ట్లను బెడ్ కింద దాచుకున్నాడు, అది దాని అర్థం. ఓకే, ద చైల్డ్ హిడ్ హిస్ బర్త్డే అంటే అబ్బాయి ఆర్ పాప, ఆ బాలుడు తన బర్త్డే గిఫ్ట్ ని దాచుకున్నాడు, హిడ్. అండర్ హిస్ బెడ్ అంటే తన బెడ్ కింద అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి మామ్ ఆస్క్డ్ మీ టు గో టు ద స్టోర్ నియర్ మై స్కూల్. సో ఇక్కడ చూడండి, మళ్ళీ నేను ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి, దానికి సంబంధించిన ట్రాన్స్లేషన్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది రైట్ సైడ్ చూడండి. మా అమ్మ నన్ను మా స్కూల్ దగ్గర ఉన్న దుకాణానికి వెళ్ళమని చెప్పింది. సో ఈ సెంటెన్స్ మీకు ఆల్రెడీ క్లియర్ గా ఉంది కాబట్టి నేను ఇంకా బ్రేక్ విడివిడిగా చెప్పట్లేదు. బట్ లెట్ మీ సీ, కొంతమంది వెరీ బేసిక్స్ నేర్చుకుంటున్నారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుంది. మామ్ ఆస్క్డ్ మీ అంటే అమ్మ నాకు చెప్పింది, టు గో అంటే వెళ్ళమని, టు ద స్టోర్ అంటే స్టోర్ కి ఆ దుకాణానికి, నియర్ మై స్కూల్ అంటే మా స్కూల్ వద్ద ఆర్ మా స్కూల్ దగ్గర అలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ద థీవ్స్ జంప్డ్ ఓవర్ ద వాల్ అండ్ ఎస్కేప్డ్ బిఫోర్ వీ కుడ్ రీచ్ హోమ్. దీని మీనింగ్ చూడండి, నేను ఇలా సెలెక్ట్ చేశానంటే ఇక్కడ మీనింగ్ వచ్చేసింది మనకి. ఇంటికి చేరుకోనే లోపే దొంగలు గోడ దూకి పరారయ్యారు, దట్ ఈస్ ద మీనింగ్. ద థీవ్స్ జంప్డ్ ఓవర్, చూడండి జంప్డ్ ఓవర్, జంప్డ్ అంటే దునికారు, జంప్డ్ ఓవర్ అంటే అది ఫ్రేజల్ వర్బ్. మన ఛానల్లో ఫ్రేజల్ వర్బ్ గురించి కొన్ని వీడియోస్ పెట్టాను, ఇంకా ఫ్యూచర్లో చాలా వీడియోస్ వస్తాయి, మీరు ఛానల్ ఫాలో అవుతుండండి. సో జంప్ ఓవర్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్, దాని మీనింగ్ వచ్చేసి పరారవు, పారిపోవు అనే అర్థం వస్తుంది. ద థీవ్స్ జంప్డ్ ఓవర్ ద వాల్ అంటే గోడ దూకి పారిపోయారు. అండ్ ఎస్కేప్డ్, ఎస్కేప్డ్ అంటే తప్పించుకున్నారు. బిఫోర్ వి కుడ్ రీచ్ హోమ్, మేము ఇంటికి చేరుకునే ముందే అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వెళ్ళిపోతాం. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి మనకి కంజంక్షన్స్, అంటే తెలుగులో సముచ్చయాలు. కంజంక్షన్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ దట్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ టూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్, ఫ్రేజెస్ అండ్ క్లాజెస్. సో ఇక్కడ చూడండి, మళ్ళీ మీకు కొన్ని కొత్త పదాలు వస్తాయి. ఫ్రేజెస్, ఫ్రేజెస్ అంటే ఏంటి, క్లాజెస్, క్లాజ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను ఇప్పుడే చెప్పాను అనుకోండి, లెసన్ చాలా పెద్దగా అయిపోతుంది, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. నేను ఇలా కనిపించే విడివిడిగా ఉన్న పదాలు, ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి, సెంటెన్స్ అంటే ఏంటి, కంజంక్షన్స్ గురించి మన డీటెయిల్గా, సో అవన్నీ కూడా చిన్న చిన్న వీడియోస్ చేసి తర్వాత పెడతాను, మీరు చూడండి. డెఫినేషన్ వచ్చేసి చెప్పాను నేను, ఒకసారి తెలుగులో చూద్దాం. కంజంక్షన్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటే కంజంక్షన్స్ పార్ట్ ఆఫ్ స్పీచ్ లో ఏం చేస్తాయి, దట్ ఈస్ యూజ్ టు కనెక్ట్ అంటే కనెక్ట్ చేయడానికి, లింక్ చేయడానికి టూ డిఫరెంట్ పార్ట్స్, అంటే ఒక సెంటెన్స్ లో టూ పార్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ రెండింటిని కనెక్ట్ చేయడానికి ఈ కంజంక్షన్స్ అవి వాడతాం. అవి సెంటెన్స్ లో పార్ట్ అయినా కావచ్చు, రెండు ఫ్రేజెస్ అయినా కావచ్చు, రెండు క్లాస్ అయినా కావచ్చు, అలా. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఆర్ అంటే ఎగ్జాంపుల్ చూడండి, అండ్, ఆర్, ఫర్, ఎట్, ఆల్దో, బికాస్, నాట్ ఓన్లీ, ఎట్సెట్రా. సో ఇవి వచ్చేసి మనకి కంజంక్షన్స్ కి ఎగ్జాంపుల్స్. వీటితో వచ్చే ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం.
మీనా అండ్ అనిత హ్యాడ్ కమ్ టు మై బర్త్డే పార్టీ. సో ఇక్కడ చూడండి, మీనా అండ్ అనిత, ఇక్కడ రెండు పేర్లు ఉన్నాయి. సో పేర్లకు మధ్యలో ఒక కంజంక్షన్ అనేది కనెక్ట్ చేస్తుంది కాబట్టి అండ్ అనేది ఏంటి ఇక్కడ కంజంక్షన్. హ్యాడ్ కమ్ టు మై బర్త్డే పార్టీ అంటే మా బర్త్డే పార్టీకి వచ్చారు అని అర్థం. అరుణ డిడ్ నాట్ గో టు వర్క్ యాజ్ షీ వాజ్ సిక్ అంటే యాజ్ షీ వాజ్ సిక్ అంటే ఆమె అనారోగ్యంతో ఉండడంతో. అరుణ డిడ్ నాట్ గో టు వర్క్ అంటే అరుణ ఆఫీస్ కు పోలేదు అని అర్థం. అంటే ఇక్కడ అరుణ డిడ్ నాట్ గో టు వర్క్ అంటే మనం తెలుగులో అరుణ పనికి పోలేదు అని చెప్పుకోవచ్చు, కానీ తను ఎక్కడ పని చేస్తే ఆ ఆఫీస్ లొకేషన్ అనేది మనకు చెప్పుకునే అలవాటు. ఓకే, అలా ఇక్కడ యాజ్ అనేది కంజంక్షన్ కు ఉదాహరణ. అన్లెస్ యు వర్క్ హార్డ్ యు కెనాట్ స్కోర్ గుడ్ మార్క్స్. ఇక్కడ అన్లెస్ అనేది కంజంక్షన్. ఓకే, సో అన్లెస్ యు వర్క్ హార్డ్ అంటే నువ్వు హార్డ్ వర్క్ చేయకపోతే తప్ప, యు కెనాట్ స్కోర్ గుడ్ మార్క్స్ నువ్వు మంచి మార్కులు స్కోర్ చేయలేవు అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి లలిత ప్లేస్ టెన్నిస్ వెల్ ఎట్ హర్ ఫేవరెట్ స్పోర్ట్ ఈజ్ సాకర్. చూడండి, లలిత ప్లేస్ టెన్నిస్ వెల్ అంటే లలిత టెన్నిస్ ని బాగా ఆడుతుంది. ఎట్ అంటే కానీ, ఇక్కడ బట్ అనే మీనింగ్ తోటి తీసుకుంటాం కానీ. హర్ ఫేవరెట్ స్పోర్ట్ ఈ సాకర్ అంటే తనకు ఇష్టమైన ఆట మాత్రం సాకర్, ఇష్టమైన క్రీడ మాత్రం సాకర్, అలా వస్తుంది. సో దీని తర్వాత మనకు చివరిదైనటువంటి ఇంటర్జెక్షన్స్ అంటే తెలుగులో ఆశ్చర్యార్థకాలు, వీటి గురించి మనం చూద్దాం. వీటి డెఫినేషన్ చూసినట్లయితే ఇంటర్జెక్షన్స్ ఆర్ వర్డ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు కన్వే స్ట్రాంగ్ ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్ అంటే ఏదైనా ఒక మంచి ఫీలింగ్ కానీ ఎమోషన్ కానీ తెలియచేయాలి అనుకుంటే ఈ పదాలతో మనం తెలియజేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఓ, వావ్, అలాస్, ఇపి. సో ఇవన్నీ కూడా ఇంటర్జెక్షన్స్ కు ఉదాహరణలు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఫాలోడ్ బై అన్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఎలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా ఈ పదము ఏది ఇంటర్జెక్షన్ అనే పదం తర్వాత మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది వస్తుంది, ఎక్స్క్లమేషన్ మార్క్ వస్తుంది అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ చూడండి, వావ్, వాట్ ఎ వండర్ఫుల్ వర్క్ ఆఫ్ ఆర్ట్. ఓకే, సో చూడండి ఆ ఆర్ట్ వర్క్ ఎంత బాగుంది అని చెప్తున్నాం. అద్భుతం అలా కూడా చెప్పుకోవచ్చు. అలాస్, దట్ ఈస్ రియల్లీ సాడ్. సో అది చాలా విచారకరమైన సంఘటన, అది చాలా విచారకరం అలా చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో అలా అని చెప్పుకోవచ్చు. ఇప్పి, వి వాన్ ద మ్యాచ్. సో ఎప్పుడైనా ఎవరైనా గెలిచారనుకోండి, అటువంటి సందర్భంలో ఇప్పి అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇంకొకటి ట్రాన్స్లేషన్ గురించి చెప్పాను. సో మీరు ఇలా పెట్టుకున్నారనుకోండి, ట్రాన్స్లేషన్ వస్తుంది మీకు ఇక్కడ, కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, అయ్యో మ్యాచ్ గెలిచాం. సో అయ్యో అనే దానికంటే కొంచెం వేరే పదం ఏదైనా వాడితే బాగుంటుంది. అది గెలిస్తే ఆనందం కదా, ఆనందమైనప్పుడు అయ్యో ఉంది కదా. సో ట్రాన్స్లేషన్ సరిగా లేదు. బట్ ఈ సందర్భంలో మనకి అంటే వాన్ అంటే మ్యాచ్ గెలిచినప్పుడు ఇప్పి అని చెప్పి అంటారు అని చెప్పి మనకి రెఫరెన్స్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం ఎగ్జాంపుల్స్ ప్లస్ సెంటెన్స్ ఎలా వాడాలి అవన్నీ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని ఒక దగ్గర చూద్దాం. నౌన్, తరుణ్ లివ్స్ ఇన్ న్యూయార్క్. ఇక్కడ న్యూయార్క్ అనేది నౌన్ కి ఎగ్జాంపుల్. ప్రొనౌన్, డిడ్ షీ ఫైండ్ ద బుక్స్ షీ వాస్ లుకింగ్ ఫర్ అంటే ఇక్కడ చూడండి, షీ అనేది ప్రొనౌన్. ఓకే, వెర్బ్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే రీచ్డ్, ఐ రీచ్డ్ హోమ్. అడ్వర్బ్, ద టీ ఈజ్ టూ హాట్. సో ఇక్కడ టీ అనేది నౌన్ ఎలా ఉంది చెప్తుంది కాబట్టి ఇక్కడ టూ అనేది అడ్వర్బ్. హాట్ చూడండి, ఇక్కడ టీ అనేది ఒక నౌన్, హాట్ అనేది ఒక యాడ్జెక్టివ్ అనుకోండి, యాడ్జెక్టివ్ మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్ అని కూడా చెప్పుకోవచ్చు. యాడ్జెక్టివ్, ద మూవీ వాజ్ అమేజింగ్. ఇక్కడ అమేజింగ్ అనేది ఒక యాడ్జెక్టివ్. ప్రిపోజిషన్, ద బ్యాగ్ వాజ్ కెప్ట్ అండర్ ద టేబుల్. సో అండర్ అనేది ప్రిపోజిషన్ అంటే దాని ప్లేస్ అని తెలియజేస్తుంది కదా, అలా. సో ఇక్కడ మీనింగ్ ఎలా వస్తుంది, సంచి బల్ల కింద ఉంచబడింది, వాజ్ కెప్ట్ అలా వస్తుంది. నెక్స్ట్ కంజంక్షన్స్, ఐ వాజ్ ఎట్ హోమ్ ఆల్ డే.
బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ టైర్డ్. ఐ వాజ్ ఎట్ హోమ్ ఆల్ డే అంటే నేను రోజంతా ఇంట్లోనే ఉన్నాను. బట్ అంటే కానీ, ఐఎమ్ ఫీలింగ్ వెరీ టైర్డ్ అంటే నాకు చాలా అలసటగా ఉంది అనే అర్థంలో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్జెక్షన్కి ఎగ్జాంపుల్. ఓ ఐ ఫర్గాట్ టు టర్న్ ఆఫ్ ద స్టవ్. సో ఓ నేను ఆ స్టవ్ను ఆఫ్ చేయడం మర్చిపోయాను అనే అర్థం వస్తుంది. సో ఇక్కడ కింద ఎగ్జాంపుల్ ఉందండి, మన ఎక్సర్సైజ్ ఉంది చూడండి. మై బ్రదర్ కేమ్ హోమ్ లేట్. సో ఇక్కడ ప్రొనౌన్ అనేది ఏంటి? మై. హోమ్ అనేది ఏంటి? నౌన్. లేట్ అనేది యాడ్వర్బ్. అలా మీరు గుర్తుపట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ ఏ గుడ్ గర్ల్. సో ఇక్కడ యామ్ అనేది వెర్బ్, గుడ్ అనేది యాడ్జెక్టివ్. దిస్ ఈస్ ద బుక్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. సో హియర్ ఐ అనేది ప్రొనౌన్, వాజ్ అనేది, వాజ్ లుకింగ్ అనేది వెర్బ్. వావ్ దిస్ ఇస్ అమేజింగ్. సో వావ్ అనేది ఇక్కడ ఇంటర్జెక్షన్, ఆశ్చర్యార్థకం అనుకోవచ్చు. అమేజింగ్ అనేది యాడ్జెక్టివ్. నెక్స్ట్, ద క్లైమేట్ ఇన్ కొడైకెనాల్ ఈజ్ వెరీ ప్లెజెంట్. సో ఇక్కడ క్లైమేట్ అనేది నౌన్, ఇన్ అనేది ప్రపోజిషన్, ఎందుకంటే లో అంటున్నాం కదా. కొడైకెనాల్ అనేది ఒక ప్లేస్ కాబట్టి నౌన్. వెరీ అనేది అడ్వర్బ్, అది ఎలా ఉంది అనేది చెప్తున్నాం కదా. సో ఇక్కడ ప్లెజెంట్ అంటే ఆహ్లాదకరమైనది. ఎంత ఆహ్లాదకరంగా ఉంది అనేది చెప్తున్నాం కాబట్టి వెరీ అనేది అడ్వర్బ్. నెక్స్ట్ వచ్చేసి కెన్ యూ ప్లీజ్ పికప్ డాన్ అండ్ మీ ఆన్ యువర్ వే హోమ్. అండ్ సో అండ్ అనేది కంజంక్షన్, ఆన్ అనేది ప్రిపోజిషన్, యువర్ మీన్స్ ప్రొనౌన్. యువర్ అంటే ప్రొనౌన్. సో అలా అండి. సో ఈ లెసన్ నేను ఈ వెబ్సైట్ నుంచి రెఫరెన్స్గా తీసుకున్నాను అండి. మీరు కావాలనుకుంటే ఈ లెసన్లో ఇక్కడ కూడా అంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. నేను కొద్దిగా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు అండి. మనం ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ వీడియోలో చిన్న చిన్న తెలియని పదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు వచ్చే వీడియోలో షార్ట్ వీడియోస్, షార్ట్ అంటే మరీ షార్ట్ ఏమి ఉండదు, డీటెయిల్గానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే అండి. థ్యాంక్ యూ.